హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో దయచేసి మీరు అందరూ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని మీ యొక్క సోషల్ మీడియాలో షేర్ చేయాలి, లైక్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్దాం. హద్దు దాటితే మట్టిలో కలవాల్సిందే. గుజరాత్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ కు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ దాహూద్ సభలో పాక్ ను చీల్చి చెండాడారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పిల్లల ముందు తండ్రిని దారుణంగా చంపి ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులకు సవాల్ విసిరారని అన్నారు. మోడీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు చూపించామన్నారు. పెహల్గాం దాడి దృశ్యాలు గుర్తుకు వస్తే ఇప్పటికీ కూడా తన రక్తం మరుగుతుందని మోడీ పేర్కొన్నారు. అయితే నిన్న జరిగినటువంటి గుజరాత్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది. సో ఈనాడు పాకిస్తాన్ కి మనం ఏ విధంగా బుద్ధి చెప్పినామో అన్నట్టు నరేంద్ర మోడీ చెప్తూ, అదే విధంగా ఈనాడు మహిళా శక్తి, స్త్రీ శక్తిని కూడా తను ఏ విధంగా నిన్న ప్రశంసించారో మనం అందరం చూసినాము. ఎందుకంటే ఈనాడు స్త్రీలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో, దేశ ఆర్థిక అభివృద్ధి కూడా వారి వాటా చాలా ఉంది, వారి సహకారం ఎంతో ఉంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. విస్తరణపై మరోసారి భేటీ. రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ పిసిసి కార్యవర్గ విస్తరణ. ఎందుకు రేవంత్ రెడ్డి గారు దగ్గరనే పెట్టుకోరాదు మంత్రి శాఖలన్నీ ఊక అల్లకిళ్ళకి ఇచ్చుడెందుకు? ఎన్ని రోజులు దగ్గర పెట్టుకుంటావు? ఏం చేస్తున్నావు వీటిని దగ్గర పెట్టుకొని? బీసీ ప్రజలకి నాడు ఏ విధంగా వాటా రావాలి, రాజకీయ ప్రకారంగా, ఉద్యోగాల పరంగా ఏ విధంగా నష్టపోతున్నారో అంతా మేము చూస్తూనే ఉన్నాము. ఇక మీరు మరి ఏం చేస్తారో, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చెప్తారు. ఇక ఊకసప్పుడు ఇంకో 2-3 సంవత్సరాలు దగ్గర పెట్టుకోరాదు. అదా హిస్టరీ చరిత్రలన్నా నేరుస్తావు. 6 మంత్రి శాఖలు దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశం మొత్తంలో రేవంత్ రెడ్డి అని చెప్పేసి చరిత్రలన్నా నేరుస్తావు. ఇచ్చుడు ఎందుకు మరి? నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ పిసిసి కార్యవర్గ విస్తరణ. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేకపోవడంతో వాయిదా. 30న మరోసారి ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అధిష్టానం ఆదేశం. మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు రాని వారికి పిసిసి కూర్పులో కీలక పదవులు. ఏఐసిసి పెద్దలతో సీఎం రేవంత్ పిసిసి అధ్యక్షుడి వరుస భేటీలు అన్నట్టు మనం చూసుకోవచ్చు. మరి ఆ బీసీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందా లేదంటే మళ్ళీ అగ్రవర్ణాలకే ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిల పార్టీ అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏం చేస్తారో చూసుకోవాలి ప్రజలు. లేదంటే ప్రజలకి అవగాహన వచ్చింది రేవంత్ రెడ్డి గారు. అంత్యక్రియలు పూర్తి. మావోయిస్టుల సంచలన లేఖ. కేశవరావు టీంలో ఉన్న 6 మావోయిస్టులు ఇటీవల లొంగిపోయారు. ద్రోగులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్కౌంటర్. అయితే వాళ్ళు లొంగిపోవడంతో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి నంబాల కేశవరావు మృతికి వాళ్ళే కారణం అన్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. 35 మంది ప్రాణాలు అడ్డు పెడితే 7 సురక్షితంగా బయటపడ్డామని లేఖ. పాకిస్తాన్ తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్న. 8 మంది నక్సలైట్ల మృతదేహాలకు భద్రతా బలగాలు ఇక వాళ్ళే కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వాళ్ళే అంత్యక్రియలు జరిపి ఇక ఉంటే బూర్ది తీసుకొని వాళ్ళకి అప్పగిస్తారనమాట. అట్లుంది కథ. ఈనాడు 6 ఇచ్చిన సమాచారం మేరకు అన్నట్టు లేఖ రావడం జరిగింది. ఇక వాళ్ళ మీద కూడా ఉన్నటువంటి నక్సలైట్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు. ఏదో ఒకటి జరుగుతుంది. పెద్ద కథ పెద్దనే ఉంటుంది కదా. ముంబైలో రెడ్ అలర్ట్. 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డు బద్దలు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 11 గంటల సమయానికి బిఎంసి పరిధిలోని చాలా ప్రదేశాల్లో 200 మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా దక్షిణ ముంబై వానల ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం ఐఎంఈ ముంబై ఇక్కడ వర్షపాతం చాలా పడడంతో ఈనాడు ముంబై అంటేనే ఎట్లుంటుందో మనం తెలుసుకోవచ్చు. మొత్తం ఆగబాగా ఉంటుంది పరిస్థితి. రిజిస్ట్రేషన్లకు ఇక ఆధార్ ఈ సంతకం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. ఆర్మూర్ మంచి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తక్షణమే ప్రారంభం అన్నట్టు రిజిస్ట్రేషన్లకు ఆధార్ ఈ సంతకం అన్నట్టు చూసుకోవచ్చు. ఏదైతే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది తీసుకురావడం జరిగిందో అదేవిధంగా ఇప్పటి నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుని త్వరగతిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 8న విచారణకు రండి. మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్మా ఈ కారు రేసులో ఈ జర్ర ఏమైనా వాయిస్ రేజ్ చేయాలా కథం అది ఈ కార్ రేసును ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. ఇది ఎట్లుంటే బ్రేక్ అనమాట. అమాస పుణ్యానికి గట్టి ఉంటుంది అనమాట. ఇక కేటీఆర్ విచారణ ఏమైనా గట్టిగా మాట్లాడితే కథం రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొస్తారు అనమాట ఈ కార్. ఏముందా ఆయన ముచ్చట. కేరళ తీరంలో భారీ సరుకు నౌక మునక. కేరళ తీరానికి భారీ స్థాయి పరిణామంలో చుమురు తెట్టు ముప్పు తలెత్తింది. లైబేరియా రవాణా నౌక ఎంఎస్ఈ ఎల్సా 3 కేరళ తీరపు దక్షిణ ప్రాంతానికి కొల్లంకు సమీపంలో సముద్రంలో మునిగింది. ఈ భారీ స్థాయి రవాణా నౌక అత్యంత ప్రమాదకర సముద్ర
జలచరాల ప్రాణాంతకరమైన పదార్థాలు ఉన్నాయి. మొత్తం 13 కంటైనర్లలో 12 వరకు విష ప్రమాదకర కాల్షియం కార్బేట్ రసాయనాలు ఉన్నాయని వెల్లడైంది. సముద్ర పర్యావరణానికి ఇక్కడ విస్తరించుకునే చమురు పొరల నష్టం కలిగిస్తాయని ఆందోళన చెందుతుంది. సో మరి అయితే మునిగిపోయినటువంటి నౌకలో ఆ కెమికల్స్ ఉండడంతోనే ఆ జలాచరాలు అంటే చేపలు కానీ ఇతర జీవులకు ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇక ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.